రష్మిక తెలుగు తమిళం బాలీవుడ్లో పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ చిన్నది. హిందీలో పెద్ద స్టార్ నటులతో నటించే అవకాశం రష్మిక మందన్నకు అందుతోంది. బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు రష్మిక మందన్న మరో బాలీవుడ్ సూపర్ స్టార్తో నటించే అవకాశం దక్కించుకుంది. గతంలో పుష్పలో శ్రీవల్లి పాత్రతోనే పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక బాలీవుడ్లో పెద్ద బ్రేక్ ఇచ్చింది మాత్రం రణబీర్ కపూర్తో చేసిన యానిమల్. ప్రేమతోనే హింసించే భర్తని భరించే ఆధునిక ప్రియురాలిగా సందీప్ వంగ తనకిచ్చిన షేడ్స్ని అద్భుతంగా చేసి చూపించింది. అంతకుముందు మిషన్ మజ్ను, గుడ్ బైలో ఛాలెంజింగ్ పాత్రలు చేసినప్పటికీ అవి ఫ్లాప్ కావటం వల్ల ఆశించిన గుర్తింపు రాలేదు. తాజాగా రష్మికకు కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన జోడీ కట్టించేందుకు ఛాన్స్ దొరికినట్లు లేటెస్ట్ అప్డేట్. అది కూడా క్రేజీ కాంబోలో కావటం గమనార్హం. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే సికందర్ జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు. ముందు కిక్ 2 తీయాలనుకున్నారు కానీ కథ సెట్ కాకపోవడంతో ఆ ఆలోచనని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఈలోగా మురుగదాస్ చెప్పిన లైన్ బాగా నచ్చటంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి పట్టాలెక్కిస్తున్నారు. దాస్కు హిందీ సినిమాలు కొత్త కాదు. అమీర్ ఖాన్, గజనీ, అక్షయ్ కుమార్, హాలిడే లాంటి మంచి హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. రజనీకాంత్తో దర్బార్ చేశాక దాని ఫలితం వల్ల సౌత్ స్టార్లు ఆయనతో చేసేందుకు అంత సుముఖత చూపించలేదు. రష్మిక ఎంట్రీ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లేనని యూనిట్ టాక్. ఇది కనుక హిట్ అయితే డబుల్ జాక్పాట్ కొట్టినట్టే. కాకపోతే నార్త్లో జెండా నాటడం అంత సులభం కాదు. పూజా హెగ్డే శతవిధాలా ప్రయత్నించి అక్కడ చెప్పుకోదగ్గ చిత్రాలే చేసింది కానీ ఒక్కటి ఆడలేదు. కిసీకా బాయ్ కిసీకా జాన్ మరీ దారుణం. ఏకంగా ట్రోలింగ్ బారిన పడింది. మరి రష్మికకు అలాంటి పరిస్థితి రాకూడదంటే యానిమల్ రేంజ్లో బ్లాక్ బాస్టర్లు కొనసాగాలి. పుష్ప 2, సికందర్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేరా అన్నీ హిందీలోనే డబ్ కాబోతున్నాయి. విజయ్ దేవరకొండ 14లోనూ ఉండొచ్చని వినికిడి. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా, ముద్దుగుమ్మ రాశి ఖన్నా మరోసారి కలిసి నటించిన సినిమా అరణ్మనై 4. అత్యంత విజయవంతమైన హర్రర్ కామెడీ అరణ్మనై ఫ్రాంచైజీ నుంచి 4వ సినిమాగా వచ్చిందే అరణ్మనై 4 ఇప్పుడు సేఫ్ ప్రాజెక్టుగా బయటపడింది. శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఏదీ సూపర్ హిట్ అనిపించుకోలేదు. అల్లరి నరేష్ ఆ ఒకటి అడక్కు మొదటి 2 రోజులు కొంత డీసెంట్ వసూళ్లు నమోదు చేసినా ఆ తర్వాత అమాంతం చల్లారిపోయింది. సుహాస్ ప్రసన్నవదనంకు రివ్యూస్ బాగున్నా పబ్లిక్ పాజిటివ్గా స్పందించిన కలెక్షన్లు మాత్రం సోసోనే. అయితే తమన్నా రాశి ఖన్నాల అరణ్మనై 4 మాసండతో గట్టెక్కిపోవటం ఊహించనిది. తెలుగు డబ్బింగ్ ఫ్లాపే కానీ మాస్ సెంటర్లో ఓ మోస్తరుగా లాగించగా తమిళంలో మాత్రం మొదటి వారం పూర్తి కాకుండానే 50 కోట్ల గ్రాస్ తేవటం ట్రేడ్ని ఆశ్చర్యపరిచింది. దర్శకుడు సి సుందర్ కంటెంట్ టేకింగ్ 2 రొటీన్గానే ఉన్నప్పటికీ క్వాలిటీగా అనిపించిన విజువల్స్, ఎఫెక్ట్స్, హీరోయిన్ల గ్లామర్, మాస్కి నచ్చే కొన్ని హారర్ ఎపిసోడ్లు వర్కౌట్ అయ్యాయి. అన్నింటికన్నా అసలే పోటీ లేకుండా సోలోగా దిగటం బాగా కలిసి వచ్చింది. ఇక్కడ బాక్ అద్భుతాలు చేయకపోయినా జరిగిన తక్కువ బిజినెస్కు తగ్గట్లుగా నష్టాల శాతం తీవ్రంగా లేకుండా చూసుకోవటం ఒక్కటే కొంత ఊరట కలిగించిందని బయ్యర్స్ టాక్. దెయ్యాల కామెడీ టాలీవుడ్ జనాలకు బోర్ కొట్టేసింది. అందుకే గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఎంత పబ్లిసిటీ చేసినా ప్రయోజనం దక్కించుకోలేదు. బాక్ కూడా అదే కేటగిరీ కావటంతో ఎలాంటి మ్యాజిక్ చేయలేదు. అయితే కాస్త ట్రెండీ టచ్ ఇస్తే భారీగా కాకపోయినా నిర్మాత లాభం కళ్ళ చూసేలా మెప్పించవచ్చని ఓం భీమ్ బుష్ నిరూపించింది. కానీ బాక్లో మ్యాటర్ అంత స్థాయిలో లేదు. సుందర్ సి ఇప్పుడు 5వ భాగం కూడా తీస్తారట. హీరోయిన్లతో పాటు క్రేజీ హీరో కాస్టింగ్ని సెట్ చేసుకొని స్కేల్ పెంచుతానని అంటున్నాడు. లారెన్స్ తరహాలో జనాలకు మొహం మొత్తి ఇక చాలు బాబోయ్ అనే వరకు దయ్యం సినిమాలు వదులుతూనే ఉంటాడు కాబోలు అన్నట్లు ఎప్పుడు ఆగిపోయిన ఈయన పాన్ ఇండియా మూవీ సంఘమిత్ర మళ్ళీ వార్తల్లోకి వస్తోంది.